హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చిల్ అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియో క్లిక్ కొట్టండి, అలాగే ఐ బటన్ మీద ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఎపిసోడ్ రివ్యూ తర్వాత చేస్తా. నాకు ఎపిసోడ్ చూస్తుంటే మధ్యలో ఎక్కడో కాలింది. ఒక ఇద్దరు మంచి వ్యక్తులు మాట్లాడుకుంటుంటే మీకు కూడా తెలుసు ఆ మంచి వ్యక్తులు. ఒకటి అలేఖ్య చిట్టి పిక్కిల్స్ రమ్య, ఇంకోటి వచ్చేసి దివ్యల మాధురి గారు. వీళ్ళు వచ్చేసి కళ్యాణ్ గురించి, తనుజ గురించి మాట్లాడుకుంటున్నారు. దాని గురించి ఫస్ట్ మాట్లాడదాం. ఫస్ట్ వచ్చేసి రమ్య. శ్రీజాని ఎప్పుడైతే నేను ఎలిమినేట్ బెలూన్ టాస్క్లో తీయేసానో అప్పటి నుంచి నాకు కళ్యాణ్ ఐ కాంటాక్ట్ ఇవ్వడం లేదు, నాతో మాట్లాడడం లేదు తెలుసా. అది చెప్పిన వెంటనే అమ్మాయిలు పిచ్చోడు అంటే నీ దగ్గరకు వచ్చి మాట్లాడేటోడు, నిన్ను గోకేటోడు నువ్వు చెప్పిన లాంగ్వేజే చేయలేదు కదా. తనుజ క్లోజ్ కాబట్టి తనుజతో ఉంటున్నాడు అంతే. ఒకవేళ నా దగ్గర ఇలా చేస్తే అమ్మాయిలు పిచ్చోడు లాగిపెట్టి కొడతా, కింద వేసి తొక్కుతా. ఆహా, ఏమన్నా లాంగ్వేజా. ఏమొచ్చేసి దివ్యల మాధురి గారు ప్రొఫెషన్ ఏంటి, చేస్తున్న పని ఏంటి, ఎంత మంచి వ్యక్తులు ఈ ఇద్దరు మంచి వ్యక్తులు. ఇప్పుడు వచ్చేసి వీళ్ళిద్దరు గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి రమ్య, దివ్యల మాధురి గారు. వీళ్ళు మనకి సోషల్ మీడియాలో ఎలా ఉంటారు, వాళ్ళు ఏమి అని మనకు తెలుసు. ఈ పక్క వచ్చేసి తనుజ అలాగే కళ్యాణ్. వీళ్ళు ఎలా ఉంటారు, ఎలా బిహేవ్ చేస్తారో మనకు తెలియదు. వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో తెలుసు, కళ్యాణ్ అలాగే తనుజ ఎలా బిహేవ్ చేస్తారో తెలియదు. ఇక్కడ వీళ్ళు షో కోసం, కంటెంట్ కోసం ఆ లవ్ యాంగిల్ ఏదైతే ఉందో అది నడుపుతున్నారు అనుకోండి. కానీ వీళ్ళు బయట కూడా కళ్యాణ్ తనుజ ఇలాగే ఉంటారు, వీళ్ళు ఇదే అని ముద్ర వేస్తున్నట్టుంది. ఇక్కడ తనుజ కూడా సపోర్ట్ చేస్తుంది. ఆమె ఏమన్నా కూడా పట్టించుకోవడం లేదు. ఇద్దరు తప్పట్లు కొడితేనే కదా, ఇద్దరికి అలానే ఉంది కాబట్టి ఇద్దరు సపోర్ట్ చేసుకుంటున్నారు. ఇవా మాటలు. వీళ్ళిద్దరూ మాట్లాడిన మాటలు మీకు ఎలా అనిపించాయో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. నాకైతే అస్సలు నచ్చలేదు. ఖచ్చితంగా సీరియస్ కోటింగ్ ఇవ్వాలి నాకు సాటర్డే రోజు.